గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, జీవితంలో ఎక్కడ చూసుకున్నా గానీ ఏదో ఒక విషయంలో మనం అప్పు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులతో చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ అప్పుల బాధలు పోవాలంటే తంత్ర జ్యోతిషాలయం ఎలాంటి పరిహారం చూపిస్తుందండి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం రుణంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. మనిషి పుట్టేదే ఆ శ్లోకంకి అన్వయించబడుతుంది. రుణము అంటే అప్పు. అప్పు ఉంటేనే ఎవరైనా ఇక్కడ జన్మ వస్తుంది. అప్పు లేకపోతే అసలు పుట్టాల్సిన అవసరం లేదు. తన అప్పును తీర్చుకోవడానికే పుడుతున్నాడు అని ఆ శ్లోకం చెప్తుంది. ప్రతి ఒక్కరూ అంటే అప్పు లేని వాళ్ళు లేరు, వర్షంలో తడని వాళ్ళు లేరు. అంటే రుణానుబంధ రూపేణ అంటే ఈ రుణము అనేటువంటి ఒక బంధము అనేది ఇక్కడ ఉంది పెండింగ్. కాబట్టి పశు పత్ని సుతాలయ. పశు అంటే సంపద, పత్ని అంటే భార్య లేదా భర్త, సుతాలయ అంటే సుత అంటే పిల్లలు, ఆలయ అంటే బంధువులు, సమాజము. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు రుణగ్రస్తులే. ఎవరి రూపంలో ఎవరికి. ఒక వ్యక్తి తన భార్యకి ఎంతవరకు అప్పున్నాడో అది ఎలా తీర్చాలనో అలా తీర్చడానికి ఆమెకు భర్త అవుతాడు. ఒక స్త్రీ ఒక వ్యక్తికి భార్య అయి భార్య రూపంగా ఆయనకు తీర్చవలసిన అప్పుని డబ్బుల రూపమే కాదు, అప్పు కలిసి జీవించి కష్ట నష్టాలు పడి తీర్చాల్సినటువంటివి, సంతోష రూపంలో తీర్చాల్సినవి, బాధల రూపంలో తీర్చాల్సినవి కూడా అప్పులే. మనం కరెన్సీనే కాయిన్స్ అనుకుంటున్నాం, అది కాదు. బంధాలు కూడా అప్పులే. అదేవిధంగా ఎవరు అంతే, రుణానుబంధమే ఇదంతా. పిల్లలు అనుకుంటే ఎవరికి ఎవరు పిల్లలుగా పుట్టి వాళ్ళతో కలిసి జీవించి ఆ జన్మను క్లోజ్ చేయాలనే రుణమే వాళ్ళకి పిల్లగా పుడతారు. ఇంకా బంధువులు అంతే. ఎవరన్నా తెలియని వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఏ జన్మలో రుణమో మీ చేత్తో నీళ్ళు తాగానండి, ఏ జన్మలో రుణమో నేను మీ చేత్తో భోజనం తిన్నానని అంటారు. అంటే అప్పేనే అర్థం దానికి. ఇక్కడ మనకు 1,00,000 రూపాయల ఫోన్ ఉంటుంది, ఇలా పెట్టేస్తాం, ఇల్లంతా తిరుగుతాం, మళ్ళీ వచ్చి ఎత్తుకుంటాం, ఛార్జింగ్లో పెడతాం కదా, అది వాల్యూ 1,00,000 రూపాయలు. అదే 1,00,000 రూపాయలు క్యాష్ ఉంటుంది, దాన్ని అలా పెట్టి తిరుగుతాం ఇల్లంతా, 2 1,00,000 రూపాయలే కదా. ఇది 1,00,000 రూపాయలు ఇస్తేనే కదా వచ్చింది. అంటే ఆ డబ్బులు అనేది వస్తువుగా మారినప్పుడు దాని యొక్క విలువ ప్రాధాన్యత మారుతుంది. అది తగ్గచ్చు పెరగచ్చు. డబ్బు రూపంలోనే ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా ఇది ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అనేటువంటి ఫీలింగ్ మారిపోతుంది. అంటే డబ్బుతోనే ప్రతి వస్తువు డబ్బుతోనే తయారవుతుంది. అంటే ఇక్కడ వచ్చేకాడికి మీరు అప్పులో ఉన్నారు. నేనేం చెప్తున్నాను, బై బర్త్ నుంచి డెత్ వరకు ఉన్నవి ప్రతి ఒక్కటి అప్పే అంటున్నాను. వీటికి బాధ అనుభవించడానికి మనం చలానా కట్టాల్సిన పని లేదు, సంతోషపడడానికి ఎవరు పంచాయతీ సెక్రటరీ సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు రావాల్సిన సంతోషం మనకు వస్తుంది, మనం పడాల్సిన బాధ మనం పడతాం. అదేవిధంగా ఇక్కడ ఈ కరెన్సీ రూపంలో ఉన్నటువంటి రుణాన్ని మనం తీవ్రంగా భారంగా మానసికంగా ఫీల్ అవుతున్నాం. అంటే బ్రతకడానికి ఆ యొక్క డబ్బును మనం సంపాదించి నష్టపోయి అప్పుల పాలవుతున్నాం, దాని వరకే అనుకుంటున్నాం. అంటే వీటిలో ఏది ఎంత బ్యాలెన్స్ ఉంటుందో అంత వచ్చి మనల్ని శాసిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టరు, పిల్లల రూపంలో వాళ్ళకి అప్పులు వాళ్ళు లేరని అర్థం. పిల్లల రూపంలో అప్పుల వాళ్ళు వాళ్ళకి లేరు. నాన్న అమ్మ నాకు ఇది తీసి అది తీసి అని అడగడానికి అప్పుల వాళ్ళు వాళ్ళకి లేనట్టు లెక్క. కాబట్టి వాళ్ళ పిల్లల కోసం ఏ దేవుని మొక్కినా అసలు మీకు ఆ రూపంలో అనుబంధమే రుణానుబంధం లేనప్పుడు దేవుడు కూడా ఇవ్వలేడు. బ్యాలెన్స్ షీట్లో లేని మనకి ఎలా వస్తుంది? సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇక్కడ ఎవరైనా కానీ ఇది వింటారు, ఆమోదిస్తారు. కానీ అసలు డబ్బులు ఎలా వస్తుంది చెప్పోయా బాబు, మా డబ్బుల రూపంలో పలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అది తీరాలి, దానికి ఏంటి అవకాశాలు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి తంత్ర జ్యోతిష్యం ప్రకారం అనేది మనం తీసుకుంటే, జాతకంలో మేము వైనాసిక నక్షత్రం అని ఒకటి ఉంటుంది. వైనాసికము అంటే సంస్కృతంలో వైనాసికం అంటారు, తెలుగులో వినాశనము. ప్రతి గ్రహానికి ఒక వైనాసిక నక్షత్రం జాతకంలో ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన వైనాసిక నక్షత్రం రోజు ఏ పని చేసినా నాశనమే అవుతుంది, దాని పేరే వినాశనం. ఇప్పుడు లగ్నానికి సంబంధించి ఒక వినాశక నక్షత్రం ఉంటుంది, ఆ లగ్నం ఆ వినాశక నక్షత్రం రోజు తెలియకుండా ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు, బిజినెస్ లాస్ అయిపోతుంది. ఇప్పుడు పంచమ స్థానానికి సంబంధించి అంటే గురువుకు సంబంధించి పంచమ స్థానం అంటే పిల్లలకు సంబంధించిన వైనాశ నక్షత్రం రోజు వీళ్ళు పిల్లల కోసం ప్రయత్నించారంటే హాస్పిటల్కి వెళ్ళడము లేదా ఇంకేం ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రారంభిస్తే పిల్లలు కలగరు, ఇంకా వికటిస్తుంది వైద్యం.
ఇప్పుడు 7వ స్థానానికి సంబంధించి ఒక వైనాసిక నక్షత్రం ఉంటుంది. ఉమ్. ఆ నక్షత్రం రోజు ఓ పెళ్లి చూపులకు వెళ్తే సంబంధం చెడిపోతుంది. అంటే ప్రతి నక్షత్రానికి ప్రతి గ్రహానికి ఉందని చెప్తున్నాను కదా. అవును. ఆ గ్రహానికి సంబంధించిన వైనాసిక నక్షత్రం మనకు తెలియదు, అంటే జనాలకు తెలియదు, జ్యోతిషాలు మాకు తెలుసు. ఇప్పుడు ఇట్లా ఆ వైనాసిక నక్షత్రాన్ని టచ్ చేయకూడదు అనేది ఇక్కడ ఓకే. విషయం. కానీ ఇప్పుడు అప్పు అంటే 6వ స్థానం సూచిస్తుంది. ఉమ్. 6వ స్థానం శత్రు రోగ రుణాలను సూచిస్తుంది. ఉమ్. అంటే 6వ స్థానానికి సంబంధించిన వైనాసిక నక్షత్రాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది? అప్పే అవుతుంది. అప్పు కాదు, ఇది వినాశనం చేస్తుంది కదా. ఉమ్. ఆ అప్పు ఆ రోజు కట్టడం ప్రారంభిస్తే అప్పు నాశనం అయిపోతుంది, తీరిపోతుంది. ఓకే. ఈ ఒక్క 6వ స్థానానికి మనం సంబంధించిన వైనాసికాన్ని మాత్రమే పట్టించుకోవాలి, మిగిలిన వాటిని పట్టించుకోకూడదు. ఇదేం చేస్తుంది, ఆ రోజు అప్పు మనం ఒక 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు అప్పులు వాళ్ళకి ఫోన్పే అన్న చేసామనుకోండి, ఉమ్. అప్పు నాశనం చేస్తుంది కదా. ఇది వినాశక నక్షత్రమే కదా. ఉమ్. కాబట్టి ఏం చేస్తుంది, అప్పును నాశనం చేస్తుంది, తీర్చేస్తుంది. తీర్చారు. వీళ్ళకి మార్గాలు పరిస్థితులు మారుతూ వస్తాయి. ఓకే. అదే నక్షత్రం రోగస్థానం కదా, అదే రోజు హాస్పిటల్కి ఒళ్ళు బాగాలేకపోతే అనారోగ్యంతో ఉంటే ఉమ్. రోగం నాశనం అయిపోతుంది. ఓకే. అదే రోజు ఆ నక్షత్రానికి సంబంధించిన రోజు తద్దేవత, ఆ నక్షత్రానికి ఒక అధిదేవత ఉంటుంది, అధిదేవత దగ్గరికి వెళ్ళి శత్రువుల పేర్లు చెప్పి ప్రార్థన చేసి శత్రువులు నాశనం అయిపోతారు. ఓకే. సింపుల్. దీనికోసం ఏదో చండీ హోమాలు, ప్రత్యంగర హోమాలు, అర్ధరాత్రి అమావాస్య పూజలు ఇంత ఏమీ అవసరం లేదు. వినాశకర నక్షత్రం అంటే వినాశం చేయాల్సింది శత్రు రోగ రుణాలను వినాశం చేయాలి. ఓకే. ఈ వినాశనకరణ పనులు ఆ నక్షత్రం 27 days వన్స్ వస్తూనే ఉంటుంది. ఉమ్. అప్పుడు అప్పు కట్టడం అంటే 6 hours ఉంటుంది. ఒక నక్షత్రంలో ఒక పాదమే వస్తుంది. ఉమ్. ఆ పాదం అనేది 6 hours ఉంటుంది. ఆ 6 hoursలో నిజంగా మనకు అనారోగ్యం ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్తో అనారోగ్యం నశిస్తుంది. ఉమ్. ఓ 10,000 ఖర్చు అవుతుంది అనుకుంటే 100 రూపాయలతో పోయింది భలే ఉందనుకుంటారు. అవును. వాళ్ళు వినాశకర నక్షత్రంలో ఆ రోగాన్ని నాశనం చేస్తుంది కాబట్టి వెళ్ళారు. అదే సమయంలో అప్పులు వాళ్ళకి ఎంతో కొంత వేసి అప్పు కట్టడం స్టార్ట్ చేస్తే అప్పులు తీరడానికి కావాలని పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో లాటరీ కొడుతుందో లంకె మందులు దొరుకుతాయని చెప్పడం లేదు ఇక్కడ. వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ అప్పు తీరడం వేగంగా జరుగుతుంది. వచ్చినటువంటి డబ్బును అప్పులే తీర్చుకుంటూ రావాలి. మళ్ళీ 1 fine day ఏమవుతుంది, జీరోనే అవుతుంది. రోజుకో % మీకు సమస్య తీరితే 100 days 100% తీరిపోతుంది కదా. అవును. లాజిక్ గా ఉంది కదా. అవునండి. వారి అప్పు ఎంత ఉందో మనకు తెలియదు. ఉమ్. ఒక్కొక్కరికి అందరికి ఈక్వల్గా ఉండాలని లేదు. తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. కొంతమంది తీసి అప్పులు చేసి జలసాలు చేస్తారు. ఉమ్. అయిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పరారైపోతారు. అర్థవంతమైన అప్పులు చేయాలి, ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఓకే. బతకడం కోసం చేయాలి, ఖచ్చితమైన పనులు చేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా బాగా ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఈ వినాశకర నక్షత్రం రోజు అప్పు తీర్చడం ప్రారంభిస్తే అప్పు నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. ఓకే. శత్రువులు నశించాలంటే నిజంగా మీకు చెడ్డ చేసిన వాళ్ళు అయ్యి ఉండి అప్పుడు దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్. నువ్వే వాళ్ళకి సరైన పరిష్కారం ఇవ్వాలి. లేదు స్వామి ఏదైనా దేవత అయితే శత్రువు నశిస్తాడు. ఓకే. శత్రు రోగ రుణాలు నశింపజేసేదానికి 6వ స్థానానికి సంబంధించినటువంటి వైనాసిక నక్షత్ర పాదంలో ఈ 3 చేస్తే నశిస్తుంది. ఓకే. అదేవిధంగా అభిజిత్ అనేది ఒక నక్షత్రం ఉంటుంది. ఉమ్. అభిజిత్ ముహూర్తం అది ఒకటి ఉంటుంది. అంటే 6వ స్థానానికి సంబంధించిన అభిజిత్ ముహూర్తం ఒకటి ఉంటుంది. 48 minutes మాత్రమే వస్తుంది. అది ఓకే. 48 నిమిషాలు మాత్రమే. ఉమ్. ఆ సమయంలో అభిజిత్ అనేది అన్ని విధాలా విజయవంతమైనది అని అర్థం. ఇంగ్లీష్లో జీత్ అంటే విజయం కదా. ఉమ్. అభిజిత్ అంటే అన్ని రకాలుగా విజయవంతమైనటువంటి సమయం. విజయవంతమైన. దాంట్లో రావుకాలం పనిచేయదు, యమగండం పనిచేయదు, దుర్ముహూర్తం పనిచేయదు, వర్జ్యం పనిచేయదు, ఏవి పనిచేయదు. అన్ని విధాలా చాలా శక్తివంతమైన సమయం 48 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో శివారాధన లేదు, వాళ్లకు కొన్ని దేవతలు ఉంటారు వాళ్ళ జాతకరీత్యా, ఉమ్. అది మాకు ఐడెంటిఫై అవుతుంది. ఉమ్. ఏ దేవతను వీళ్ళు టచ్ చేస్తే ఈ సమయంలో వీళ్ళకు సమస్య తీరుతుంది. ఓకే. 48 minutes ఓన్లీ. ఆ పదునైన టయాన్ని మేము పట్టిస్తాం. అప్పేగా తీరాలి, ఉమ్. దాన్ని దారి చూపించమని. ఓకే. దేవుడు ఎప్పుడు ట్రాఫిక్ పోలీస్ లాగానే ఉంటాడు. అవును. కరెక్ట్గా ప్రార్థిస్తే దారి చూపిస్తాడు, ఇలా వెళ్ళు సేఫ్ అవుతాం, అంతే కదా. అవును. కాబట్టి ఇక్కడ సరైనటువంటి 6వ స్థానం సంబంధించిన అభిజిత్ ముహూర్తము, 6వ స్థానం సంబంధించినటువంటి వైనాసిక నక్షత్రాన్ని పట్టుకుని తద్దేవతారాధన ఎలా చేయాలో మేము చెప్పిస్తాం. అంటే ఒకరికి వచ్చినటువంటి దేవత, ఒకరికి వచ్చినటువంటి సమయము ఇంకొకరికి రాదు. ఉమ్. ఇప్పుడు మీ వేలు ముద్ర ఉంటుంది, ఇంక ప్రపంచంలో ఎవరికి ఉండదు. అవునండి. మీ పేరే పెట్టుకున్నా మీ పక్కింట్లో ఉన్నా కానీ ఉండదు, ఉమ్. మారిపోతుంది. అది ఎవరికి ఏమొచ్చిందంటే ఆ జాతకం మాకు ఇస్తే తెలుస్తుంది. ఓకే. కాబట్టి సంప్రదించి వాళ్ళు తెలుసుకున్నారంటే ఈజీనే, మేము దారి చూపించగలుగుతాం. ఉమ్. ఈ రాశి వాళ్ళందరికీ ఈ వారం బాగుంటుందంటే ఎలా బాగుంటుంది? అవును. బాగుండదు. కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగుండదు. అప్ అండ్ డౌన్గా ఉంటుంది.
కాబట్టి అప్పులు తీరడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మా తంత్ర జ్యోతిషాలయంలో మేము చూపించినటువంటి ఖచ్చితమైన మార్గం. ఓకే. ఇందాక మీరు అన్నట్టు నక్షత్రం ఉన్న సమయం 6 గంటలు సంథింగ్ ఏదో అన్నారు కదా. సో ఆ టైంలో 100 రూపాయలు ఇచ్చే ప్లేస్లో 10 రూపాయలు ఇచ్చినా కానీ అప్పు తీరుతుంది అని అన్నారు. అంటే కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి అప్పులు కట్టినా కానీ అప్పు తీరదు. చిన్న అమౌంట్ అయినా కానీ ఏదో ఒక రూపంలో ఇంకా బ్యాలెన్స్ ఉండిపోతూనే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారండి? ఇక్కడ ఎంతో కొంత నేను ఎగ్జాంపుల్ని 100 రూపాయలు చెప్పాను. మనము ఆ సమయంలో అప్పు కట్టడం ప్రారంభించండి అని చెప్పడం ఇక్కడ సూటిగా. ఆ ఇచ్చిన డబ్బుతో అప్పు అంతా తీరిపోదు. ప్రారంభం చేస్తే మళ్ళీ ఆగదు. మళ్ళీ వీళ్ళకు అవకాశాలు కలిసి వచ్చి వస్తూనే ఉంటుంది. వాళ్ళకి చెప్పాలి, బాబు నేను ఒకసారికి ఇవ్వలేను, ఒక 10 సార్లకి ఇస్తాను, నీ డబ్బులు నీకు వస్తుంది, ఒకేసారి ఇవ్వమంటే నువ్వు తీసుకున్నట్టే నేను ఇచ్చినట్టే, ఇంకంతే కదా, అది జరగని పని, నేను ఎక్కడికి పారిపోలేదు, నీ డబ్బులు నీకు ఇస్తాను అని మనం రిక్వెస్ట్ చేసుకోవడం తప్పలేదు. మన అవసరానికే కదా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వరని నమ్మకుంటేనే కదా మనల్ని అరెస్తారు. ఆ అప్పు తీరిపోతే మళ్ళీ అప్పుడు నవ్వుతూనే కదా మాట్లాడతారు. అంతవరకు శత్రువుగానే భావిస్తారు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు రాదేమన్న భయంతో. కాబట్టి ఎంతో కొంత ఇచ్చి మనం చెప్పే విధానం కూడా ఉంటుంది. సరే ఓకే సానుకూలంగా స్పందిస్తారు ఆ సమయంలో ఇవ్వడం వల్ల. అప్పుడు ప్రారంభిస్తే ఏదేమవుతుంది, తీరడానికి కావాలంటే ఇక్కడ ప్రయత్నిస్తుంటారు డబ్బుల కోసం, ప్రయత్నాలు సఫలీకృతమవుతూ వస్తాయి. ఇప్పుడు మీకంటే తెలుస్తుంది నక్షత్రాలు గ్రహాలు ఏ టైంకి ఏం చేయాలని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు ఏమి నమ్మకుండా ఎవరైనా డబ్బులు అడగగానే ఇచ్చేస్తూ ఉంటాం, లేదంటే ఎవరి దగ్గర నుండి తీసుకుంటూ ఉంటాం. సో మేము ఎలా చూసుకొని తీసుకోవాలంటారండి? మరి అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎప్పుడు అప్పు చేయాలి, ఎప్పుడు అప్పు ఇవ్వాలి, ఎప్పుడు దేవుని ఆరాధించాలి, ఎప్పుడు ఏం చేయాలనే దానికి ప్రతి ఒక్క దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ అందరికీ తెలియదు. అందరూ తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేరు. కాబట్టి తెలుసో తెలియకో ఒక వ్యతిరేక సమయంలో అప్పు ఇచ్చిన వ్యక్తికి కూడా డబ్బు రాకపోవచ్చు. కొంతమంది చేతుల్లో ధనరేఖలు కొన్ని లక్ష్మీకరమైనటువంటి చిహ్నాలు ఉండవు. అప్పుడేమవుతుంది, అటువంటి వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం వల్ల తిరిగి వెళ్ళి తీసుకోవడం కూడా చాలా దుర్లభం అయిపోతుంది. ఆ వ్యక్తి మంచి వ్యక్తే కావచ్చు, తను విశ్వ ప్రయత్నం చేసిన తనకి ఇవ్వాలని తను ఇవ్వలేడు. అతనికి తీసుకోగల దాంట్లో తిట్టగాని ఇవ్వడంలో ఫెయిల్యూర్, నేను ఇవ్వాలనుకుని ప్రయత్నించినా కానీ ఫెయిల్యూర్. అక్కడే గొడవలు అవుతాయి, ఎన్నో అవుతాయి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి ఎనర్జీ పలు రకాలుగా ఉంటుంది. దీనికంటూ అంటే ఎక్కువగా ఫైనాన్స్ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ చేసేవాళ్ళు, ఇంకా రకరకాలుగా ఆర్థిక పరమైనటువంటి చేసేవాళ్ళు, వాళ్ళకి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. అందరూ అదృష్టవంతులే, అందరూ గొప్ప యోగ జాతకులే ఉంటారు కదా, అవసరం కష్టం వచ్చినప్పుడు కదా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మేము చెప్పినట్టు వైనాసి నక్షత్రాన్ని అమృతకాలం చూసుకుంటూ వ్యాపారాలు చేయాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఆకలేస్తుంది, యమగండం పోనీ తిందామంటారా? రావుకాలం పోనీ వెంటనే తినేస్తారు. ఒక ఇల్లు కాలిపోతుంది, అయ్యో అమృతకాలం వచ్చినప్పుడు ఆర్పుదాము, ఏ నీళ్లు దొరికితే ఆ నీళ్ళు పోస్తారు. సేమ్ అప్పు కూడా అదే, అవసరానికి వచ్చిందే వెంటనే తీసుకుంటారు. కానీ తీసుకున్నంత వేగంగా దాన్ని తీర్చడంలోనే చాలా అవస్థలు పడతారు. అందుకు తీరడానికి సరైన మార్గాలు మేము చూపించమంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి వైనాసిక నక్షత్రాన్ని, అభిజిత్ ముహూర్తాన్ని మేము మార్కింగ్ వేసిస్తాం. దాని ఖర్చులు కూడా ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తున్న ఖర్చు ఏమైనా ఉందా? హోమం చేయాలి బాబు, 48 రోజులు పూజలు చేయాలి, పని పాటు వదిలేసి ఉంటున్నామా? 48 నిమిషాలు అభిజిత్ ముహూర్తము, ఒక పాదము వైనాసిక నక్షత్రంలో ఒక పాదం 6 అవర్స్. ఆ 6 అవర్స్ చేయాల్సినటువంటి శత్రు రోగ రుణ బాధలను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ఐడియాలజీ మేము ఇచ్చేస్తున్నాం. ఇది లైఫ్ టైం ఫిక్స్డ్. నెలకు ఒక ముహూర్తం, నెలకు ఒక నక్షత్రం రాదు. వాళ్ళ జాతకరీత్యా ఒక ముహూర్తం, ఒక నక్షత్రం లైఫ్ టైం ఫిక్స్డ్. దాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు. సో ఎప్పుడైనా లైఫ్ టైంలో ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ మంత్ వస్తుంది, 27 డేస్ వస్తూనే ఉంటుంది. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఈ రోజు కంప్లీట్ అయితే మళ్ళీ 27 డేస్ సేమ్ నక్షత్రం వస్తుంది కదా, అంతే. ఆ నక్షత్రం ఆ పాదం ఉన్నప్పుడు వీళ్ళకి ఇంక వేరే ఏ ఇతరత్రా ఉన్నాయి. అర్ధరాత్రి రావచ్చు, నక్షత్రాలు ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. ఆ అర్ధరాత్రి సమయంలో వీళ్ళు చక్కగా తలస్నానం చేసుకుని దేవతని ముందర కూర్చుని ఆ ఫోటో కావాలి తెచ్చి ఇంట్లో పెట్టుకుని కూడా ఎర్రటి వస్త్రాలు కట్టుకుని అమ్మవారిని కొండి. అమ్మవారికి ఏమి ఇష్టము? నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, అగరబత్తులు, పువ్వులు చక్కగా మన దగ్గర ఉంటే ఓ పటిక బెల్లము, ఓ చిన్న కప్పుతో నీళ్లు. ఇంక శ్లోకాలు సోతలను, అమ్మ మనం ఎట్లా మారడం అట్లే మార్చాలి, నేను సమస్యలో నేను నమ్ముకున్నాను, ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తే నా సమస్యలు తీరుతాయని పలానా వ్యక్తి చెప్పాడు, నేను నమ్మించాను, నేను ఆరాధిస్తున్నాను, కాపాడు తల్లి అంటే చాలు. యూనివర్స్కి లాంగ్వేజ్ లేదు, అన్ని లాంగ్వేజ్లు అర్థమవుతాయి. అమ్మవారిని దైవం అంటే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వ్యవస్థలు సమస్తము పుట్టింది. అంతే. ఆరాధన కూడా ఇంతే.
దీనికి ఏదో తనిగా పుస్తకం ఉంది, దీనికి మా లాంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఏదో చేయాలి లబలబా అరవాలని కూడా ఏం లేదు. చక్కగా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. భగవంతుని వాళ్ళ యొక్క విన్నపాన్ని, వాళ్ళ బాధను తీర్చమని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే గురువు గారు, దేవునికి దీపం పెడుతూ ఉంటారు, మనకి మంచి జరగాలి అనేసి మొక్కుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ రాశుల విషయానికి వచ్చేసరికి ఒక రాశి వారు ఒక దేవునికి పూజించాలి, ఈ రోజు ఈ దేవునికి పూజిస్తే మంచిది అని అంటారు. అలా దీపం విషయానికి వచ్చేసరికి దీపాలు ఇప్పుడు కొంతమంది నువ్వుల నూనె అంటారు, పల్లి నూనె అంటారు. ఇలా ఏ రాశి వాళ్ళు ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది అంటారండి? ఇక్కడ జాతకరీత్యా నవగ్రహాల ప్రభావము మనిషి పైన ఉంటుంది. నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో మనిషి పుడతాడు. మతం ఏదైనా కావచ్చు. అంటే నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు నవరంధ్రాలతో పుట్టడం మనిషి. ఈ నవగ్రహాల ప్రభావం మనిషి జీవితం పైన 100% ఉందనేది అందరూ నిరూపణ అయింది. ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మం అనేసి ఒక మాట ఉంది. మరి దీపాలు పెడితే మనకు దైవశక్తి వస్తుందని, మన సమస్యలు తీరుతాయని పెడతా ఉంటారు. రాహుకాలంలో దీపం పెడితే మంచిది, అసుర సంధ్య వేళ అంటే సాయం సంధ్య వేళ, సూర్యోదయం అప్పుడు, బ్రహ్మముహూర్త కాలంలో, కార్తీక మాసంతో దీపాల పండుగ, ఇలా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా జాతకంలో వాళ్ళకు ఒక యోగంలో పుడతారు. అంటే 27 నామయోగాలు ఉంటాయి. ప్రతి యోగానికి రెండు గ్రహాలు ఉంటాయి, ఒక యోగి ఒక అవయోగి. యోగ గ్రహం ఒకటి అవయోగ గ్రహం ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ అవయోగ దశ పెట్టింది అనుకోండి, వాళ్ళు చేసేవన్నీ అవయోగం అయిపోతాయి. వాళ్ళు అప్పట్లో 4-5 వ్యాపారాల్లో 6-7 రకాల వ్యాపారాలు మార్చేసి అన్నిట్లో నష్టం వేసి ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు నాకు బాధ్యత 10 years ముందు అంటారు. అప్పుడు జరిగే దశ యోగ దశ ఉంటుంది. అవయోగ దశ పెట్టిన వెంటనే మొత్తం అవయోగం అవుతుంది. వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఈ అవయోగ సంబంధించిన ఆయిల్తో దీపం పెట్టకూడదు. యోగికి సంబంధించిన ఆయిల్తో దీపం పెట్టడం వల్ల వీళ్ళకు అవయోగ దశ నడుస్తున్నా కానీ యోగం పెరుగుతుంది. అంటే యోగించేటువంటి గ్రహం కదా. కాబట్టి వాళ్ళ జాతకంలో యోగి ఎవరు, అవయోగి ఎవరు, అవయోగి సంబంధించిన ఆలయానికి ఏదేది ఉంది ఆ ఆలయాలకు వెళ్ళకూడదు, యోగికి సంబంధించిన ఆలయం ఎక్కడుంది, దానికి సంబంధించినటువంటి ఆయిల్ ఏంటి, ఆ ఆయిల్తో దీపం పెట్టడం వల్ల మంచిది అని మేము తెలియజేస్తాం. అంటే అన్ని ఆయిల్ దొరుకుతాయి, దొరకని ఆయిల్ అంటే ఏమీ లేదు. తెలిసో తెలియకుండా అవయోగి సంబంధించిన ఆయిల్ ఉపయోగించాలంటే కష్టమవుతుంది. ఉదాహరణకు రవిగ్రహం యోగిగా ఉండింది అనుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ తో దీపం పెట్టుకోవచ్చు. రవిగ్రహం యోగిని తెలుసుకుంటే జాతకంలో చూసుకుంటే సరిపోతుంది. చంద్రుడు యోగ గ్రహంగా ఉందనుకోండి, క్యాంఫర్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆయిల్ తెప్పించుకోవచ్చు, హ్యాపీగా దీపాలు పెట్టచ్చు. తర్వాత కుజుడు అవయోగం ఉంటే జింజర్ ఆయిల్, రెడ్ శాండిల్ వుడ్ ఆయిల్ తో దీపం పెట్టచ్చు. బుధుడు యోగ గ్రహంగా ఉంటే ఆల్మండ్ ఆయిల్తో దీపం పెట్టచ్చు. అదే గురువు యోగంగా ఉంటే సఫ్రాన్ ఆయిల్, టర్మరిక్ ఆయిల్తో దీపం పెట్టచ్చు. శుక్రుడు యోగిగా ఉంటే రోస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఈ రెండు లేదని యూజ్ చేసుకోవచ్చు. శనిగ్రహం యోగ గ్రహంగా ఉంటే మస్టర్డ్ ఆయిల్తో పెట్టుకోవచ్చు. రాహుగ్రహం యోగ గ్రహంగా ఉంటే కోకోనట్ ఆయిల్తో పెట్టుకోవచ్చు. కేతుగ్రహం యోగ గ్రహంగా ఉంటే సీసం ఆయిల్తో పెట్టుకోవచ్చు. అవయోగి ఆయిల్తో అంటే ఉదాహరణకు అదే కోకోనట్ ఆయిల్తో పెడతా ఉంటారు. వాళ్ళకి రాహు అవయోగ అనుకోండి, అవయోగ సంబంధించిన ఆయిల్తో వాళ్ళు పెడతా ఉంటారు. ఇంట్లో ఏదో ఒక నూనె పెట్టారు, దీపం పెట్టే తీరని అవయోగ ఆయిల్తో దీపం వెలిగిస్తారు. వాళ్ళకి వ్యతిరేకమైన శక్తి విడుదలవుతుంది ఇల్లంతా. అదే బుధుడు అవయోగంగా ఉన్నాడు ఆల్మండ్ ఆయిల్తో పెట్టేస్తారు అనుకోండి, మంచిది ఆల్మండ్ ఆయిల్, కాస్ట్లీ ఆయిల్తో దేవుని దీపం పెడుతుంది. ఆ గ్రహం వాళ్ళకి అవయోగం. అప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక శక్తి ఇల్లంతా ప్రసరిస్తుంది. తెలియకుండా వాళ్ళకి యోగికి సంబంధించినటువంటి జింజర్ ఆయిల్ కానీ రెడ్ శాండల్ వుడ్ ఆయిల్ కానీ వెలిగించారనుకోండి, వాళ్ళకి తెలియదు కానీ వెలిగిస్తారు. అద్భుతమైన పరిస్థితులు మారుతాయి. ఏదో అనుకూల పరిస్థితులు, ఫోన్స్ వస్తాయి, మీకు పని అయింది, మీరు ప్రయత్నిస్తున్న డబ్బులు వస్తూ ఉంది, ఇటువంటివి వింటారనమాట. కాబట్టి ఈ యోగి అవయోగి వివరం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆయిల్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేకాడికి దేవతలు జ్యోతి స్వరూపులు, వాళ్ళు కాంతి స్వరూపులు, దివ్యదేహులు, మంత్రదేహులు, మనం మాంసదేహం. అందుకే జ్యోతి భగవంతుడు ఎప్పుడు వెలిగిస్తారు. ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి ప్రధాన ఆలయంలో గర్భగుడిలో దీపానికి పోయండి అని చెప్పి పంతులకే ఇస్తారు. వాళ్ళకి అప్పుడు మంచి జరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూ ఇస్తూనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ తీసుకెళ్ళి చుట్టూ ఆలయాల చుట్టూ అఖండ దీపాలలో పోస్తూ వచ్చేస్తారు. కాబట్టి ఈ విధంగా యోగి అవయోగి తెలుసుకుని యోగిని ఏ సమయంలోనే పట్టుకోవచ్చు. మనకు మంచి చేసే గ్రహం ఎనీ టైం రెడీగా ఉంటుంది మంచి చేయడానికి. అదే ఏలినాడు శని ఉండి, గురుబలం లేకపోని, అవయోగ దశ జరగని,
ఇంకేదన్నా ఉన్న దోషాలు, కాలసర్ప దోషం, ఇంకేదైనా ఏ దోషాలు ఉన్నాయి, యోగికి సంబంధించినటువంటి ఆరాధన మనం చేసుకుంటూనే ఉండాలి. ఆ యోగ గ్రహాన్ని వదలనేకూడదు. కాబట్టి ఈ యోగి అవయోగి వివరం తెలుసుకోవాలంటే జాతకం ఇస్తేనే మనకు తెలుస్తుంది. లేదు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకం ప్రింట్అవుట్లు తీసుకుని వాళ్ళే చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన వివరణ వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే, జాతకాలు ఉంటే కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలి అనుకునేవారు ఎలా తెలుసుకోవాలంటారండి మరి? అంటే జాతకం ఉంటే మాకు చేతికిస్తే మేము చెప్తాం. అక్కడ వైనాశిక నక్షత్రం ఏది, నిర్జీవ నక్షత్రం ఏది, యోగి ఎవరు, అవయోగి ఎవరు, బాధకాధిపతి ఎవరు. అంటే ఇప్పుడు దీపం పెట్టాలంటే ఈ రాసులతో కాకుండా నక్షత్రాలతోటే పరిహారం ఉంటుందంటారా? నక్షత్రాలు అంటే నక్షత్రాలు కాదు నేను చెప్పడం, ఇప్పుడు గ్రహం చెప్తున్నాను నేను. యోగ ఓకే. గ్రహము, అవయోగ గ్రహము. యోగ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది, నా జాతకానికి యోగి ఎవరు, అవునవును. యోగించే గ్రహము, అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఎవరు తెలుసుకుని ఆ ఆయిల్తో దీపం పెట్టడం వల్ల వాళ్ళకి యోగం పెరుగుతుంది. ఓకే. నా జాతకంలో యోగమే లేదా, నాకేమి యోగించే తలరాతే లేదంటుంటారు. యోగించిపోయి చేశాను ఒక గ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. రిక్షా దొక్కేవని కానీ ఫ్లైట్ దొలే వరకు ప్రతి ఒక్కరికి ఒక యోగ గ్రహం ఉంటుంది. ఓకే. ఆ యోగి దశ కొంతమందికి రాదు, కానీ ఆ యోగికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తే ఆ యోగి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే. కొంతమంది యోగి దశ వస్తుంది, వాడు జరతంద్ర యోగము అంటారు. తను ఏం ట్రై చేస్తే అది జరిగిపోతూ ఉంటుంది. ఆ దశ కొద్ది సంవత్సరాలు ఉంటుంది, అయిపోయిన తర్వాత వేరే దశ పెడుతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఓకే. ఆ యొక్క పరిశీలన క్షుణ్ణంగా మేము చేసి చెప్పిస్తాం. దశ ఏదైనా యోగిని పట్టుకుంటే జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది వివరం. ఓకే. నవగ్రహాలని ముట్టుకోకూడదు అని అంటారు, అసలు తగలకూడదు, శాపం తగులుతుంది మనకి అంటుకుంటే అనేసి అంటారు. కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కొన్ని దోషాలు పోతాయి అంటారు. అసలు ఎలాంటి పరిహారాలు ఉంటాయండి? నవగ్రహాలను ముట్టుకోకూడదు అని అన్నారు కదా మీరు. అసలు ఏ విగ్రహాన్ని తాకూడదు. ఓకే. అర్చకులు అందుకని నియమించబడ్డ వాళ్ళు అలంకారం చేయాలి, అభిషేకం చేయాలి, అక్కడ శుభ్రం చేయాలి. కాబట్టి అందుకని నియమించబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్లకు ఆ రైట్స్ ఉంటాయి. మిగిలిన ఎవరు విగ్రహాలను తాకూడదు. దేవతా విగ్రహాన్ని తాకడం అంటే దేవతను తాకినట్టే లెక్క వస్తుంది. ప్రతిష్టాపన అనేది ప్రత్యేకమైనటువంటి యంత్ర, రత్న, రకరకాల పవిత్రమైన వస్తువులు కింద నిక్షిప్తం చేసి ఒక ప్రత్యేకమైన సమయంలో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధించడం ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాన్ని మనం టచ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక పెద్ద దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వస్తారు, మనిషే కదా, మనం నేరుగా పోయి చేయబట్టుకుంటే ఎట్టుంటుంది? తాకనిస్తారు, అసలు సెక్యూరిటీ ఉంటుంది కదా. మరి సృష్టి పాలకులు దేవతలంటే వాళ్ళను మనం ఆ గ్రామానికి అన్ని విధాలా మంచి జరగాలని, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఆలస్యం కాకుండా వివాహాలు కావాలని, పెళ్ళైన వాళ్ళకి వెంటనే పిల్లలు పుట్టాలని, ఉద్యోగానికి చదువు పూర్తిన వెంటనే ఉద్యోగాలు రావాలని, అందరికీ ఆరోగ్యం బాగుండాలని, ఆలయం కట్టుకున్నప్పటి నుంచి ఆ గ్రామం అభివృద్ధి చెందాలని ఎన్నో సంకల్పాలతో అక్కడ ఆలయం కట్టడం జరుగుతుంది. మాట మాట పోయేసి మనం షేక్ హ్యాండ్లు ఇచ్చినట్టు విగ్రహాలను పూసుకుంటూ రాసుకుంటూ తిరిగేదానికి కుదరదు, చేయకూడదు. విసుగు వస్తుంది. టక్మని ఎవరైనా వచ్చి మనం టచ్ చేస్తే ఎందుకు ఇలా టచ్ చేస్తాను అని మనకే కోపం వస్తుంది. మరి దేవతకి ఎలా ఉండాలి? మనకే ఇంత సైకాలజీ, ఇంత విసుగు ఉన్నప్పుడు టచ్ చేయకూడదు. అక్కడ ఒక ఆరా ఉంటుంది. ఆరా చుట్టూ పరిభ్రమించడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఆరా బర్న్ అయిపోతుంది. మనకు మన దేహము క్రియల సమ్మేళనం, జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఇట్లా క్రియల సమ్మేళనం, ఇవన్నీ అవయవాలు చేస్తున్నాయి. ఈ అవయవాలు కూడా యంత్రాలే చెప్పాలంటే. ఇవన్నీ పనిచేస్తుంటే ఒక యంత్ర నిర్మితం అనుకోవచ్చు మన దేహం. ఈ విధంగా ఉన్నటువంటి మన దేహము చుట్టూ ఒక, ఇది క్వాంటమ్ సైన్స్ అంటారు కదా, అలాంటిది మనది కూడా. అక్కడ కూడా యంత్ర నిర్మితమైనటువంటి విగ్రహాలు, అక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. అక్కడ మనం క్లాక్ వైజ్ తిరగడం వల్ల ఇది మొత్తం పని ప్రశాంతంగా బయట వస్తాం. నేను టెంపుల్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఈరోజు గుడికి వెళ్ళలేదు నాకు అన్ని చికాకులే అనే మాటలు చెప్పడం అంత అర్థం అది. మీరు ఇప్పుడు నవగ్రహాలు అన్నారు, నవగ్రహాలు చుట్టడం వల్ల ఫలితాలు ఉంటాయా లేదా? నవగ్రహాలు చుట్టడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల అనుకున్నంత ఫలితాలు, శుభ ఫలితాలు రావు. అంటే చేయకపోవడమే మంచిదంటారా? చేయకపోవడం మంచిది. ఇది ఎందుకు అంటే నేను చేసిన పరిశోధనలో ఒక వ్యక్తి ప్రదర్శన చేస్తున్నాడు, అతనికి ఒక జాతకం ఉంటుంది, జాతకంలో కష్టాలు ఉంటాయని అతను తిరుగుతున్నాడు. గ్రహాలు అనుకూలం లేదు కాబట్టి గ్రహాలను ప్రదర్శన చేస్తున్నాడు. అతని జాతకంలో యోగి, అవయోగి, బాధకాధిపతి, నీచపడిన గ్రహము, వక్రించిన గ్రహము, శత్రుగ్రహము, అదేవిధంగా
సర్పగ్రహాల్లో తిరుగుతున్నటువంటి సర్పగ్రహ నక్షత్రాల్లో తిరుగుతున్న గ్రహాలు అంటే రాహుకేతులకు సంబంధించిన నక్షత్రాలు 6 ఉంటాయి. ఈ 6 నక్షత్రాల్లో వేరే గ్రహాలు తిరిగాయి అనుకోండి రాహుకేతుల ఫలితాన్ని ఇస్తాయి. అవి తిరుగుతున్న సర్పగ్రహ నక్షత్రాలు. సర్పగ్రహాలు వెనక్కి తిరుగుతాయి, అందుకే 2 చుట్లు వెనక్కి తిరుగుతారు నవగ్రహాలు తిరిగేటప్పుడు, రాహు కోటి కేతు కోటి. ఈ సర్పగ్రహ నక్షత్రాల్లో ప్రయాణిస్తున్న గ్రహం కూడా వెనక్కే ఫలితం ఇస్తుంది. ఇప్పుడు నేను వైనాశకం అని చెప్పాను, అంటే వినాశక నక్షత్రం ఒకటి ఉంటుంది, ఆ నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది. నిర్జీవ నక్షత్రం అంటే ప్రాణం లేకుండా ఒక నక్షత్రం ఉంటుంది, ఈ నిర్జీవ నక్షత్రానికి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం అక్కడే ఉంటుంది, అంటే ఆ గ్రహానికి ప్రాణం ఉండదు. ఈ వైనాశక నక్షత్రంలో ప్రయాణిస్తున్న గ్రహానికి అన్ని నాశనం చేస్తారు. వైనాశక నక్షత్రం కదా, అన్నింటిని వినాశనం చేస్తూ ఉంటుంది. వీటన్నిటి చుట్టూ మనం తిరుగుతుంటే ఏమవుతుంది, మనకు ఫలితాలు రావు. నేను ప్రదర్శన చేస్తున్నాను, 48 రోజులు చుట్టాను, 108 ప్రదర్శనలు చేశాను, ఇన్ని చెప్తుంటారు కానీ వాళ్ళకి ఫలితాలు నాకు తెలిసి రాలేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు విమర్శించడం లేదు, విమర్శించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి నేను ప్రత్యక్షంగా నేను అనుభవించి ఇంకొంతమందికి అది ఎంతో మందికి చెప్పి కనుక్కు నిర్ధారణ చేసుకుంటున్న విషయం ఇది. మరి ఎలా ఏం చేయాలి అంటే యోగి అన్నాను కదా, యోగికి సంబంధించినటువంటి గ్రహానికి ఆరాధించాలి. అంటే తమిళనాడులో నవగ్రహాల సంబంధించి సపరేట్ ఆలయాలు ఉన్నాయి, ఒకే చోట కాకుండా ఒక చోట గురువు, ఒక చోట రాహు, ఒక చోట కేతు, ఇంకో చోట సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఇట్లా శని, ఇట్లా ఉన్నారు. మీకు యోగ గ్రహం ఏది ఇక్కడ మేము చెప్పేస్తాం కదా, ఆ యోగాలయానికి వెళ్ళండి చాలు, ఇంకేం అవసరం లేదు. అక్కడ వెళ్ళి దానికి సంబంధించిన ఆయిల్తో దీపం పెట్టండి. అవయోగాలయానికి పోతే నన్ను కాపాడు స్వామి అంటే మన కానివాడి ఇంట్లోకి పోయి మనం హెల్ప్ అడిగినట్టు ఉంటుంది. మనం కాపాడేదానికి ఒక గ్రహం ఉంది, ఆ ఆలయానికి ఎక్కువ వెళ్ళండి, యోగమే వస్తుంది. నేను చెప్పి ఒక ఆయిల్ చెప్పాను, ఆయిల్ వెలిగించండి. నేను సందర్భం ఒక టైం చెప్పాను, ఆ టైంలో వెళ్ళండి. మరి ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే మీరు అన్నట్టు గ్రహాలు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంది. మరి ఎలా ఏం చేయమంటారు ఆ టైంలో? ఆ టైం అంటే ఏ టైము అసలు వెళ్ళనే వద్దంటున్నాను నేను. అసలు పూజించవద్దు, అక్కడికి వెళ్ళి నవగ్రహాలకు వద్దు, నవగ్రహ మండపం చుట్టొద్దండి. ఓకే, ఇది మేము మా పర్సనల్ తెలుసుకుంది అంతే. లేదండి ఇతను చెప్పే తప్పు అనుకుంటే ప్రదర్శన చేసుకోండి, ఒక నాపే రైట్స్ నాకు లేవు, ప్రదర్శన చేసుకోవచ్చు. యోగి అనేదాన్ని నేను తెలియజేస్తున్నాను. లగ్నాధిపతి ఉంటాడు, లగ్నాధిపతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రదర్శన దీపారాధన అని చేసుకోవచ్చు, మనం సంకల్పాలు చెప్పచ్చు. నేనేం చెప్తున్నాను, యోగికి సంబంధించినటువంటి అధిదేవత కూడా ఉంటాడు, అధిదేవతను పట్టుకుంటే ఇంకా యోగం పెరుగుతుంది. అంటే గ్రహము అనేది ఒక ఆఫీసర్ అనుకుంటే అధిదేవత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఎట్లుంటుంది రికమెండేషన్, సో మన అధిష్టాన దేవత. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కుజుడు ఆటోమేటిక్గా బాగా పనిచేస్తాడు. కుజుడు యోగ గ్రహం ఇప్పుడు అంటే మనం ఒక వ్యతిరేకమైన గ్రహానికి తెలియకుండా వెళ్ళిపోయి ఆరాధిస్తున్నాం. కన్ఫ్యూజన్స్ అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, బెటర్ అంటారు మీరు, పూజించుకోవడం బెటర్. ఒకవేళ మీకు మంచి జరిగింది ఆరాధించుకోండి, దాన్ని నేను కాదనలేదు. మంచి జరగాల్సిన మంచి జరిగిందంటే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేమంతా ఆలోచించిన తర్వాత యోగ గ్రహం అందులోనే ఉంది, అవయోగ గ్రహం ఉంది, నీచగ్రహం ఉంది, వక్రగ్రహం ఉంది, శత్రుగ్రహం ఉంది, బాధకాధిపతున్నారు. ఈ నవగ్రహాలతోనే జాతకం ఉంది. ఈ జాతకంలో గ్రహ వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాధలు పడుతున్నారు. ఆ వ్యతిరేక గ్రహాలను అక్కడ ఉన్నప్పుడు వ్యతిరేక గ్రహాలకే తిరుగుతుంటే వ్యతిరేకత పెరుగుతుంది. దోషానికే పూజ చేస్తే దోషం పెరుగుతుంది. ముళ్ళ చెట్టుకు నీళ్లు పోస్తే పాలు పోస్తే ఏమవుతుంది, ముండ్లే పెరుగుతాయి. పూల చెట్టు పోస్తే పూలే పెరుగుతాయి. దోష గ్రహాన్ని పూజ చేస్తే దోషమే పెరుగుతుంది, యోగ గ్రహాన్ని పూజ చేస్తే యోగమే పెరుగుతుంది. ఏమి చేస్తే అదే జరుగుతుంది, అంతే కదా. ఇంకా వేరే ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాము, నాకు పూరి కావాలి బాబు అంటే ఇడ్లీ తెస్తాడా? తేడు, ఖచ్చితంగా పూరి తెస్తా, పూరి లేకపోతే లేదని చెప్పేస్తాడు. మనం అవయోగ జరిగిపోతాము, మా అవయోగ జరిపి మనం మంచిగా కూడా తెలియదు, ఆయన అవయోగం ఇస్తాడు. గ్రహము తను ఏమి ఇవ్వాలని అనుమతి ఉంటుందో, చెడ్డ ఇవ్వాలని మనకు ఉంటే ఆ గ్రహము చెడ్డే ఇస్తుంది, మంచి కోరితే కూడా ఇవ్వదు. బాబు నా దగ్గర నీకు బ్యాలెన్స్ షీట్ లేదు, నేను చెడ్డనే ఇవ్వగలను అనేసి అదే రిలీజ్ చేస్తుంటే మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. యోగ గ్రహం దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడ ఎంతసేపు ఎక్కువ ఉండాలంటే అంత ఎక్కువ ఉండాలి యోగ గ్రహం దగ్గర. కనీసం ఒకరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు యోగ ఆలయంలో ఉండాలి. ఒక స్తంభం కాడ కూర్చోవాలి, గమ్మని కూర్చొని ప్రశాంతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మళ్ళీ చాటింగ్లో ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ లేటరు, ఐఎమ్ ఇన్ టెంపుల్, ఇవంతా ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. మనకు అన్నీ మంచి జరిగినట్లు, అన్నీ సక్సెస్ అయినట్లు, అందరికన్నా మనం గొప్పగా ఉన్నట్టు ఇటువంటి ఆలోచనలు ఎక్కువ చేయాలి. స్వతల కవచాలు తెలియాల్సిన పాజిటివ్గా ఆలోచిస్తే చాలు, పాజిటివిటీ పెరుగుతుంది. గురువుగారు, ఇప్పుడు కొంతమంది జీవితాలు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు,
ఎక్కడ ఏదైనా జ్యోతిష్యం చెప్పించుకున్నా కానివ్వండి, లేదంటే ఎవరు గురువు గారితో మాట్లాడినా, లేదు పక్కన వాళ్ళతో మాట్లాడినా, అరే వాడి లైఫ్ ఏంది చాలా బాగుంటది అని అంటారు. కానీ సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే సడన్ గా చనిపోవడం, నిద్రలో ఉండి అసలు మార్నింగ్ వరకు చూస్తే చనిపోయి ఉంటారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారండి? అంటే ఒక సంపూర్ణ యోగ జాతకుడు అని అర్థం ఇక్కడ. కానీ సడన్ గా ఏమవుతున్నాడు, మీరు అన్నట్టు చనిపోవడము, యాక్సిడెంట్ అవ్వడము, లేదేదో దుస్సంఘటన జరగడము, జరగని నష్టం జరగడము జరిగి అతని జీవితం ఏమవుతుంది, ఒక్కసారిగా నైట్కి నైట్ అతను నడివీధి పాలైపోవడము, వాళ్ళ ఫ్యామిలీ అష్టకష్టాలు పడడము జరుగుతూ ఉంటాయి. ఎవరు ఊహించరు. వాళ్ళ తర్వాత వాళ్ళు ఏ సంఘటన జరిగినా మాకు ఆ సంఘటన జరిగే మూలకున్న మాకు ఇబ్బందులు ఎక్కువయ్యండి అనేదాన్ని లైఫ్ టైం ఎగ్జాంపుల్ ఆ సంఘటనే చెప్తూ ఉంటారు. దీనికి అతనికి జరుగుతున్న దశ కూడా యోగ దశే జరుగుతూ ఉంటుంది. యోగ దశ లేదంటే మంచి శుభగ్రహ దశ జరుగుతూ ఉంటుంది. జాతకంలో లగ్నాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి. అష్టం అంటే 8, తృతీయం అంటే 3, లగ్నం అంటే 1. 1, 3, 8 అధిపతుల కలయిక వచ్చిందంటే ఏదో ఒక దుస్సంఘటన జరుగుతుంది. అంటే 1, 3, 8 అన్నాను కదా, లగ్నాధిపతి దశ, తృతీయాధిపతి భుక్తి, అష్టమాధిపతి అంతర్భుక్తి కావచ్చు, లేదా అష్టమాధిపతి దశ, తృతీయాధిపతి భుక్తి, లగ్నాధిపతి అంతర్భుక్తి కావచ్చు, లేదా తృతీయాధిపతి దశ, అష్టమాధిపతి భుక్తి, లగ్నాధిపతి అంతర్భుక్తి కావచ్చు. వీళ్ళు ముగ్గురు ఏ విధంగా ఈ కాంబినేషన్లో తగవచ్చు, ఆ పీరియడ్ వస్తుంది. ఆ టైంలో వీళ్లకు అనుకోని దుస్సంఘటన జరుగుతుంది. ఎవరు అనుకోలేదు, ఊహించలేదు, ఇలా అయిపోయింది. వీళ్ళేం కరెక్ట్గా వెళ్తున్నారు, అవతల వచ్చే వ్యక్తి బ్రేక్ ఫెయిల్ అయ్యి రాంగ్ రూట్లో వచ్చి కొట్టేస్తాడు. వీళ్ళేం కరెక్ట్గా వెళ్తున్నారు, ఏదో ఒక కుక్క అడ్డం దూరేస్తుంది, దాన్ని ఆడ మనం కొడతామని వీళ్ళు సడన్ బ్రేక్ వేసి అప్ సైడ్ అవ్వచ్చు. వీళ్ళేం పొరపాటు ఏం చేయలేదు, కానీ ప్రకృతిలో ఒక ఆటంకం అని వచ్చి దొల్లిచ్చేస్తుంది. ఈ 1, 3, 8 కాంబినేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టు జాతకంలో వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, సిస్టంలో తీసుకోవచ్చు. తీసుకొని నాకేం చూపించాల్సిన అవసరం లేదు. 1, 3, 8 వాళ్ళకి తెలిసిపోతుంది. లగ్నం అనేది 1, దాని నుంచి లెక్కేస్తాం 3, 8 లెక్కేసుకొని ఆ గ్రహాలు ఇవి ఎప్పుడప్పుడు అంటే కంటిన్యూగా రావు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, దశల్లో వస్తుంటాయి. అండర్లైన్ చేసి పెట్టుకుని ఆ సమయంలో వీళ్ళు జాగ్రత్త పాటిస్తే చాలు. ఆ సమయంలో ఇప్పుడు దీన్ని అధిగమించాలంటే అధిగమించవచ్చు. దేవతారాధనే పరిష్కారం. దేనికైనా దేవుడే మార్గం. భగవదారాధన ఏ దేవతను ఆరాధించాలి, తత్సంబంధం దేవతలు ఉంటారు, వాళ్ళకి సంబంధించినట్టు ఆరాధన చేస్తూ ఉంటే బతికి బయటపడతారు. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బతికి బయటపడ్డా ఉంటారు, దారిని పోయేటువంటి వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఒక మనిషి కూడా ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ దేవుణ్ణే ఆరాధించాలి అని ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటారు మరి? అంటే నక్షత్రాలకు దేవతలు ఉంటారు. ఉదాహరణకు రోహిణి నక్షత్రము యోగ నక్షత్రం అనుకుందాము. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, రోహిణి అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పాలు, పాల పదార్థాలు. ఆ నక్షత్రం శ్రీకృష్ణుడి పుట్టాడు, అవే ఎక్కువ తిన్నాడు. శ్రీకృష్ణుడు వెన్న దొంగ అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఆ పదార్థాలు ఎక్కువ తినచ్చు, శ్రీకృష్ణ ఆరాధన చేయొచ్చు. శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారం. శ్రీకృష్ణ ఆరాధన చేస్తూ ఉండడం వల్ల వీళ్ళకు అన్ని పాజిటివ్గా మారుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు ఫోటో వాల్ పేపర్ పెట్టుకోవచ్చు, శ్రీకృష్ణుడి ఫోటో హాల్లో కనిపించేటికి పెట్టుకోవచ్చు. శ్రీకృష్ణ, హరికృష్ణ, ఇట్లా కృష్ణ కృష్ణ అని ఉన్న పేర్లు వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా చేయొచ్చు. అదేవిధంగా ఈ చంద్రుడు రోహిణి నక్షత్రానికి గ్రహం. రోహిణి నక్షత్రంలో ఆయన ఉచ్చస్థితి పొందుతాడు, అక్కడ ఎక్కువ ఇష్టంగా ఉంటాడు. రోహిణి అనేది ఆయన భార్య, ఆమెతోనే ఎక్కువ సంతోషంగా, ఎక్కువ ఇష్టం ఆయనకి. 27 మంది భార్యల్లో ఎక్కువ ఇష్టం అంటే రోహిణి అనే ఆమెతో. అది చంద్రుడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు, ఉచ్చస్థితి అక్కడ. అంటే చంద్రుణ్ణి పౌర్ణమి రోజు కర్పూర హారతి ఇచ్చి ఆకాశంలో చూసి హారతి ఇవ్వచ్చు. చంద్ర ఆరాధన. ఏదైనా పాలు, పాల పదార్థాలు, కొద్దిగా పువ్వులు, కొద్దిగా నీళ్ళు పెట్టి 3 సార్లు సమర్పించి కర్పూర హారతి ఇచ్చి ప్రసాదంగా స్వీకరించవచ్చు. చంద్రుడు ప్రత్యక్ష గ్రహం కదా, కనిపిస్తాడు. ఇందాక మీరు అన్నట్టు కృష్ణుడిని ఆరాధించుకోవచ్చు అని అన్నారు, అంటే ఎవరి నక్షత్రం గ్రహాలను బట్టి వాళ్ళు పూజించవచ్చు అన్నారు. ఇప్పుడు నా లైఫ్ లో చూసుకుంటే మీరు అన్నట్టు ఒక కృష్ణుడిని పూజిస్తే మంచి జరుగుతుంది అనుకుందాం. లేదు నాకు శివుడు అంటే ఇష్టం అనుకోండి, నేను శివుడిని పూజించడం వల్ల నాకు ఎలాంటి పరిహారాలు జరుగుతాయండి మరి? అంటే ఇక్కడ శివుడు మీకు యోగంగా ఉండాలి, మీకు కలిసి రావాలనుకున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం మీకు ఏదో ఒక రకంగా అనుకూలమైన నక్షత్రంగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రానికి అది శివుడు, రుద్రుడు ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రం అంటే అరటి పండు, అరటి పండ్లతో ఒక మాల చేసి ఆయన మెడలో శివలింగానికి వేసి ఆరుద్ర నక్షత్రంలో, ఎస్పెషల్లీ రాహుకాలంలో, ఎందుకంటే రాహు ఆ గ్రహానికి అధిదేవత రాహు,
ఆ గ్రహము ఆ నక్షత్రానికి గ్రహం వచ్చి రాహు గ్రహ నక్షత్రం అది. అది దేవత పరమేశ్వరుడు. రాహు సర్పగ్రహం కదా, మరి సర్పాన్ని కదా శివుడు మెడలో వేసుకుంటాడు. కాబట్టి రాహుకాలంలో ఒక అరటిపండు, ఆ ఆరుద్ర నక్షత్రం అరటి చెట్టు, అరటి పండ్ల మాల శివలింగానికి వేసి మీరు చక్కగా ఆరాధించడం వల్ల మీకు మంచి జరుగుతాం స్టార్ట్ అవుతుంది. ఆరుద్ర నక్షత్రం 27 days వన్స్ వస్తుంది. శివయ్య శివుడి పేరుతో ఉన్నటువంటి వాళ్ళతో మీకు అంత సఖ్యతగానే ఉంటుంది. కాబట్టి మీకు రాహుకాలం కలిసి వస్తుంది. అట్లా ఈ విధంగా అంటే ఆ నక్షత్ర సంబంధ దేవతను, సమయాన్ని, దానికి సంబంధించిన ఆహారాన్ని, దానికి సంబంధించినటువంటి ఆయిల్ని ఒక చార్ట్ ఇచ్చేస్తాం మేము. చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మధ్యలో ఆపితే ఆ గ్యాప్ తెలుస్తుంది. అంటే ప్రతి నక్షత్రానికి ఒక అదే దేవత ఉంటుంది. ఇప్పుడు పునర్వసు నక్షత్రం షుగర్ కేన్ అంటే చెరుకు రసం పోతే ఒక బెల్లం ముక్క నోట్లో, చెరుకు రసంతోనే కదా బెల్లం ముక్క వస్తుంది. బెల్లంతో చేసిన పొంగలి, చాక్లెట్స్, కాఫీ ఇలాంటివన్నీ తీసుకో. ఫేవరెట్ ఫుడ్. శ్రీరాముడు ఆ నక్షత్రంలో పుట్టాడు. శ్రీరాముడు ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. రామాని శబ్దం ఉన్న వాళ్ళందరితో కూడా తారకరామ్, పరశురామ్, భార్గవరామ్ ఇట్లా పేరున్న వాళ్ళతో మనకు ఆటోమేటిక్ మంచిగానే ఉంటుంది, తెలియకుండా అభిమానంగా ఉంటుంది. రామాధారం చేసుకోవచ్చు. ప్రతిరోజు రాముడి పాటలు వింటూ ఉండొచ్చు. బయలుదేరి ఒక బెల్లం ముక్క నోట్లో వెళ్తే సరిపోతుంది. ఎక్కడ చెరుకు రసం బండి కనిపిస్తే ఓ 20 రూపాయలు ఒక గ్లాస్ తాగేసిపోవచ్చు. ఫేవరెట్ ఫుడ్. ఇట్లా ప్రతి నక్షత్రానికి ఉంది. ఆ వివరం మేము ఇస్తాం. యోగ నక్షత్రాలు ఏవి, ఆ దేవతలు ఎవరు, ఆహారం ఏది, ఏ సమయంలో ఆరాధించుకోవాలి, ఎవరికి వల్ల చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడొద్దు అని అంటారు. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చనే, ఇక్కడ కృష్ణుని పూజించే టైంలో లేదు నేను శివయ్యను పూజిస్తాను అని శివయ్యను పూజిస్తే కృష్ణుడికి ఏమైనా కోపం వస్తుందంటారా? ఏ దేవతకి కోపం రాదు. సెలక్షన్ మందే. దేవతలు నా దగ్గర రాలేదు, నన్ను పలకరించలేదు అనేటువంటి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. మనకు అనుకూల దేవతకు వెళ్తే అనుకూలత వస్తుంది, ప్రతికూల దేవత దగ్గరికి వెళ్తే మనకు ప్రతికూలత వస్తుంది. అంటే ఏమీ జరగదు. ప్రతికూల దేవత మనకు చెడ్డ చేయదు, అసలు ఏమీ ఇవ్వదు. అక్కడ మనకేం బ్యాలెన్స్ లేదు. అప్పుడు మనకేం ఆ గుడికి వెళ్తుంటే నాకు ఫలితం రాలేదు, నేను పోయి ఏడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, 3 నెలలుగా చూరుతున్నాను అంటారు. అసలు ఆ గుడిలో అనుమతి లేదు మీకు, అది మీకు తెలియదు. ఆడ దేవుడు ఫీల్ అయ్యేది ఏముండదు. దేవుడు ఎటువంటి ఫీలింగ్స్ కంతా లేడు. అక్కడ మీకు మీ జాతకం, మీ చాట్లో, మీ పూర్వజన్మ సుకృతంలో పలానా దేవత దగ్గర మీకు అనుమతి లేదు. 3 దేవతలు ఉన్నారు. 3 దేవతలు చెప్పి ఎప్పుడు మనం పూజించే రోజుకో దేవతను పూజిస్తే కూడా జీవితం సాలదు. మీ జాతకరీత్యా మీకు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలకు సంబంధించినటువంటి ఆహారము, కలరు, వస్తువులు, వస్త్రాలు అన్నీ దూరం పెట్టాలి. అనుకూల దేవతలకు సంబంధించినటువంటి ఆహారము, ఆరాధన, నక్షత్రాలు, సమయాలు చార్ట్ తీసుకోవాలి. మన జాతక చక్రం సంబంధించి సక్సెస్ఫుల్ చార్ట్ రాసి పెట్టుకుంటే చాలు. వాటిని క్యాలెండర్లో అండర్లైన్ చేసుకుని ఆ సమయంలో ఆరాధిస్తే చాలు. ఒకవేళ ఆరాధించలేకపోతే వచ్చే నష్టమేమి లేదు. ఇంకొక నెల మళ్ళీ వస్తున్నప్పుడు చేసుకోవచ్చు. మన మీద పగబట్టి కోపగించుకునేంత చీప్ మెంటాలిటీ భగవంతుడికి ఉందని మనం అనుకుంటే అది మనకు తెలియనితనమే అవుతుంది. మనం వెళ్ళినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టు ఎన్ని రోజులు వెళ్ళినా కానీ ఎలాంటి ఫలితం ఉండట్లేదు అని అంటే ఆ గుడిలో అనుమతి లేదు అని అన్నారు. అంటే వేరే దేవుని నమ్మకుండా ఒకే దేవుని నమ్ముతూ జీవిత కాలం పూజించిన ఎలాంటి ఫలితం ఉండదు అంటారా? మరి అంటే ఎవరిని ఆరాధించాలి అనేది మేము మార్కింగ్ వేసిస్తాము అని చెప్పాం. అది వాళ్ళకి తెలియకుండా నిన్నే నమ్ముకున్నాను జీవితంలో. ఉదాహరణకు గురుగ్రహం బాధకాధిపతిగా ఉంటుంది, గురుగ్రహం వైనాశకంలో ఉంటుంది, గురుగ్రహం నిర్జీవమై ఉంటుంది, గురుగ్రహం ఇంకేదో వక్రించో నీచబడే ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళు ఏదైనా గురువుల ఆశ్రమాలకు, గురువు చరిత్ర పారాయణాలు, ఏదైనా పీఠాలకు వెళ్ళి కొంతమంది సిద్ధ పురుషులను ఆరాధించడం చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలు ఏం తీరవు. నేను గురువు నమ్ముకున్నాను అంటూ ఉంటారు. గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి లాంటి గొప్ప దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళకి గురువు వ్యతిరేకం, అక్కడ అనుమతి లేదు, కానీ వెళ్తుంటారు. వీళ్ళకి ఫలితాలు రావు. మా దగ్గర జాతకాలు చూసుకున్న వాళ్ళకి నేను గురువు వ్యతిరేకం ఉన్న వాళ్ళకి చెప్తాను, మీరు ఈ విధమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి దేవతలను ఆరాధించకూడదు అంటే, అయ్యో నేను అక్కడే అదే పూజిస్తున్నానండి అంటారు. మీరు అక్కడ పూజించి మీకు అన్ని మంచి జరుగుంటే నాకేంటి జాతకం ఇచ్చారని చెప్తాను. పక్కపక్క నవ్వేస్తారు. నిజమే గురుగారు, మాకు బాగుంటే మీకు ఎందుకు ఇస్తాం, బాగలేకపోతేనే కదా ఇస్తారు, కష్టాలు తీరాలని కదా తెలుసుకున్నాను కదా. మీకు బాగలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, 10 సంవత్సరాలుగా పలానా సో గురువుకు సంబంధించిన ఆరాధన చరిత్ర, గురు చరిత్ర పారాయణలు ఏదో చేస్తూ ఉంటారు. ఫలితం లేదు కాబట్టి ఎవరైనా సరైన జ్యోతిష్యుడు ఉంటే చెప్తాడేమో అనేసి. అదే పలానా దేవతను ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది అంటే, అయ్యో నేను లాస్ట్ ఇయర్ పోయి వచ్చినంటే నాకు వెంటనే ఒక పని అయింది, నాకు వీసా వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు మ్యారేజ్ సెట్ అయింది, మళ్ళీ నాకు ఈ విషయం తెలియకుండా మళ్ళీ అంతటితో ఆపేశాను, ఇప్పుడే కూడా కంటిన్యూ చేసుకోండి.
నేను అలా గుర్తు చేయగానే వాళ్ళకి అదే గుర్తొచ్చేస్తుంది. ఓకే. నాకు తెలియకుండా వెళ్ళాను ఆ టెంపుల్కి, అక్కడి నుంచి గుళ్ళోంచి బయట రాగానే ఫోన్ వచ్చింది నాకు అంటారు. యోగి ఆలయం, లగ్నాధిపతి ఆలయం, అంతే సింపుల్. వాళ్ళ స్వీయ అనుభవాన్ని నాకు అప్పుడే చెప్తారు. మరి అదే చేసుకోండి, మంచేదో ఇసుక చక్కెర కలిసి ఉంటుంది, చక్కెర ఎత్తుకోవాలి మనము. ఇసుకతో కలిపి ఎత్తుకుంటే చీమలు ఏం చేస్తాయి, చక్కెర ఎత్తుకుంటున్నాయి. సేమ్ అదే మేము ఆ సెగ్రిగేషన్ చెప్పించేస్తాం. సింపుల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, లైఫ్ టైం యోగిని పట్టుకోవచ్చు, లగ్నాథిని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంత సులభంగా మేము పరిహారాలు చూపించినప్పుడు ఇక్కడ యజ్ఞాలు హోమాలు, ₹1,00,000 ఒక యజ్ఞము, ఇంకేదో 50,000 రూపాయల పూజ, ఇటువంటివి అవసరం లేదు. అది ఒక పెద్ద వ్యాపారం. అటువంటివి ఏమి ఇక్కడ ఉండవు. మా తంత్ర జ్యోతిషంలో అవి మేము పెద్దగా చెప్పం. చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి ఖర్చులు, వాళ్ళు పెట్టుకోగలిగినవే ఉంటాయి. నిజంగా డబ్బున్న వ్యక్తి వస్తే కూడా ₹1,00,000 పరిహారం మా దగ్గర లేవు, వాళ్ళు అడిగితే కూడా లేవు. కాకపోతే ఒక గ్రామానికి, పేద గ్రామానికి ఏదన్నా వస్త్రదానము, నీటి దానము ఇవి చెప్పేస్తాం కాబట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి చేయండి కాబట్టి ఒక గ్రామానికి వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి చేయొచ్చు. ఒక గోశాలకు ఒక లారీ కసువు తీసేయమని చెప్తాం. అదే లేని వ్యక్తి వస్తే ₹100 చందా గడ్డు గోశాలకు గడ్డికి అని చెప్తాం. రెండు గోసేవే, వాళ్ళ శక్తికి అది, వీళ్ళ శక్తికి అది. అవసరం లేనివి క్రియేట్ చేసి చెప్పి డబ్బులు ఖర్చు పెట్టేసి అదొక పాతకం. దాన్ని అకౌంట్లో వేసుకునేంత ధైర్యం నాకు లేదు.